అందరికీ రాదు, కష్టము, నేర్చుకోలేరు అనేది అబద్ధం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాఖీ పౌర్ణమి రోజు నేను ఒక ఫ్లూట్ ఆర్డర్ చేశాను. రాఖీ పౌర్ణమి రోజు వచ్చింది. రాఖీ పౌర్ణమి అంటే ఆగస్టు 19th మేబీ. ఆ రోజు నుంచి బ్లోయింగ్ ప్రాక్టీస్ చేశాను. బ్లోయింగ్ ప్రాక్టీస్ అంటే చాలా ఇబ్బంది అండి. ఒక 1 hour 2 hours 3 hours మ్యాక్సిమం కూర్చున్నా. ఫస్ట్ డే కదా, ఏంటి రాదేమో మళ్ళీ అనిపించింది. ఎట్టగేలకు నైట్ కొంచెం బ్లోయింగ్ వచ్చేసింది. తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి. నాకు మెయిన్ ఏంటంటే సాంగ్స్ ప్లే చేద్దామని, ఎవరికైనా ఫస్ట్ సాంగ్స్ ప్లే చేద్దామని ఉంటుంది. సరే అని ఒక 5 days 6 days 7 days ఇట్లా అవుతుంది. కృష్ణాష్టమి వస్తుంది. ఒక్క లైన్ అయినా ప్లే చేద్దాం అనిపించింది, చేశా. కృష్ణాష్టమి రోజుకి చేసేసా. ఎలా చేశా? అంత ఈజీయా? ఈజీ. ఫ్లూట్ కరెక్ట్ ట్యూన్ చేసిన ఫ్లూట్ ఎంత పిచ్చోడు ప్లే చేసినా ప్లే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ట్యూన్ చేసిన ఫ్లూట్ అవసరం. నేను 3 years బ్యాకే ఫ్లూట్ ఆర్డర్ చేసా. ఆన్లైన్ వచ్చింది. పేరు చెప్పొద్దేమో, అందులో రకాలు ఉండొచ్చేమో. వచ్చింది. ఒక 1 week ప్రాక్టీస్ చేసిన. ఉఫ్ఫు అంటుంది కానీ సారాట్లేదు, గారాట్లేదు. నాకు రాదేమో అని నేను అనుకున్నా. మనకు రాదేమో కానీ వదిలేసా. 3 years అయిపోయింది. మళ్ళీ నాకు ఫ్లూట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఫ్లూట్ మేకింగ్ గురించి తెలుసుకున్నా ఫస్ట్. ఎక్కడెక్కడ ఫ్లూట్స్ ఎలా తయారు చేస్తున్నారు, దానివల్ల ఎలా స్వరాలు ఎలా వస్తున్నాయి అనేది తెలుసుకున్నా బాగా. ఇక చెప్పాలంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసా. ఇక అందులో ఒక ఫ్లూట్ మేకర్ దొరికాడు, గురుగారు. నాకు తెలియకుండానే నేను గురు ఓన్ చేసేసుకున్నా తనని. అతను ఆ ఫ్లూట్ మేకింగ్ చేసే విధానము, చెప్పిన విధానం నాకు నచ్చి ఆర్డర్ చేశాను. రాఖీ పౌర్ణమి రోజు వచ్చేసింది. ఎంత రానివాడైనా కరెక్ట్ అంటే ఇందులో ఎలా చేయడం, నన్ను ఏమంటారు, ట్యూనింగ్ చేయడం. ట్యూనింగ్ చేసే విధానంలో వాళ్ళు పెట్టిన శ్రమకి మీరు ఎక్కడ ఊదినా, కొంచెం అటు ఇటు అయినా ఇందులో స్వరాలు పలుకుతాయి. నేను ప్లే చేసింది ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. నాకు 19th నుంచి ఈరోజు 28th 29 అంటే 10 days లోపే నేను ఒక లైన్ ప్లే చేసేసాను. అది నాకైతే అర్థం కావట్లేదు కానీ ఆ ఫ్లూట్ వల్లే. ఇది 100% షూర్. ఇది అంటే వెల్ ట్యూన్ ఫ్లూట్ వల్ల మీరు త్వరగా నేర్చుకోవచ్చు. అందరికీ గురువు ఇష్టము కృష్ణుడు అని ప్రథమ గురువు. నాకు ఇప్పుడు తర్వాత గురువు ఎవరంటే మల్లికార్జున గారు, వెన్నెల ఫ్లూట్స్. థ్యాంక్స్ అండి.